తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కవిత కొత్త పార్టీపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పై కవిత అక్కసు బెళ్లగక్కుతున్నారని బీఆర్ఎస్ నేత తక్కళ్లపల్లి రవీంద్ర ఆరోపించారు. రాష్ట్రంలో కొత్త పార్టీలను స్వాగతిస్తామన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కొత్త పార్టీ పెట్టిన కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో పిట్టెల దొర క్యారెక్టర్ను చూస్తే ఇక నుంచి పిట్టెల దొరసాని పాత్ర చూడబోతున్నామన్నారు. అమ్మలాగా అంటున్నది కదా, అమ్మలాగా హక్కును చేర్చుకున్నదా సామాజిక న్యాయం అట. ఏ సామాజిక న్యాయంలో నువ్వు భాగస్వామ్యం కల్పించినావు? ఎవరిని హక్కును చేర్చుకునే అవకాశాలు అందిపుచ్చుకునేలా ఇచ్చినావు? ఎక్కడ కూడా లేరు కదా. ఇవాళ నీ పార్టీ ఆవిర్భావం ఏంది? నీ మాటల ధోరణి ఏంది? నీ అక్కసు ఏంది? ఇవన్నీ ఎట్లా బహిర్గతమైనవి? నువ్వు పార్టీకి భారమై ఈ పార్టీకి ఒక పెద్ద కుంపటిలాగా తయారైతే కదా, నిన్ను పక్కన పెడితే కదా. కవిత మాటల్లో కేసీఆర్ ఉద్దేశించి మనసు లేని మనిషి అని చెప్తున్నది. మేము అదే చెప్తున్నాం కదా మొదటి నుంచి. తండ్రి మీద కోపంతో, సోదరుడి మీద కోపంతో ఒక పార్టీ పెట్టుకొని సామాజిక బాధ్యతగా ముందుకు వస్తుందని చెప్పినటువంటి సందర్భం కాబట్టి మేము కొత్త పార్టీ వస్తే స్వాగతిస్తామని చెప్తున్నాం. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వం పైన ఉంది. సో ఇప్పటి నుంచి ఇలాంటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూసారు తెలంగాణలో. ఇలాంటికి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలేదు. ఆ బీజేపీ ఒడగొట్టింది ఆమెని. పాపం ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు. పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది. ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకుతున్నట్టుంది.